గుర్మిటికల్ అనే గ్రామంలో శ్రీనివాస్, మైతా అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. శ్రీనివాస్ ఆ ఊరిలో పండ్లమ్ముతూ, కూరగాయలమ్ముతూ, కట్టెలు కొడుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. శాన్వి, ఇలా రా తల్లి, నేను అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టే సమయం అయింది. అమ్మను సర్ది పెట్టమని చెప్పు. అలాగే నాన్న. శ్రీనివాస్ అడవిలోపటికి వెళ్ళేలోపే ఎవరో చెట్లన్నీ కొట్టేశారు. ఇది చూసిన శ్రీనివాస్కి గుండె పగిలినంత పని అయిపోయింది. చేసేదేం లేక శ్రీనివాస్ ఇంటికి బయలుదేరాడు. అడవిలో నుంచి బయలుదేరిన శ్రీనివాస్ ఇంటికి చేరాడా లేదా తర్వాత చూద్దాం. Arey, I never expected this. Listen.